పేపర్లో వేస్తా అంతే లాగమని నెట్టమని ఊరినే పై తగ్గింది అదే ఇది సబర
అనేటువంటిది చేపట్టడం జరిగింది. ఈ విధంగా అన్ని వార్డుల్లోని కూడా డీసిల్టేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అపరిశుభ్రమైనటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిసరాలన్నింటినీ కూడా గ్రీన్ స్పాట్స్ గా అంటే పరిశుభ్రమైనటువంటి ప్రదేశాలుగా మార్చడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి మెయిన్ గా మన స్థానిక మంత్రివర్యులు శ్రీ రవీంద్ర గారు, అదేవిధంగా స్థానిక ఎంపీ శ్రీ బాలశౌరి గారు, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ శ్రీ కొనకల నారాయణ గారు, అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ డికే బాలాజీ ఐఏఎస్ గారు పూర్తి స్థాయిలో మరి పర్యవేక్షణ చేయడం, అదేవిధంగా వారి యొక్క నిర్దేశం గైడ్ లైన్స్ మార్గదర్శకత్వం ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే ప్రతిరోజు కూడా 20వ తారీఖు దాకా పెద్ద ఎత్తున ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనేటువంటి కార్యక్రమాన్ని మరి భారీ ఎత్తున చేపట్టడం జరిగింది. ఇందులో స్థానిక ప్రజాప్రతినిధులు, అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి స్వచ్ఛ సైనికులు కూడా ముందుకు వస్తున్నారు. వారు కూడా ప్రతిరోజు మార్నింగ్ టైం 1 గంట సేపు స్వచ్ఛందంగా వారి యొక్క ఏరియాలని పరిశుభ్రపరుచుకుంటున్నారు. ఇది రాష్ట్రంలోనే ఒక గొప్ప ఇనిషియేటివ్. మన మచిలీపట్నాన్ని స్వచ్ఛ మచిలీపట్నంగా తయారు చేయడానికి అందరూ కూడా పునరంకితం అవుతున్నారు. ప్రత్యేకించి ఇక్కడికి వచ్చినటువంటి ఫణికుమార్ గారు, ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గారు ఫణికుమార్ గారు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. అదేవిధంగా మిగిలిన స్థానిక నాయకులు కూడా వచ్చి ఉన్నారు. అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్నారు. మా 45 ఈడేపల్లి వెళ్ళే ట్రైను ఈ బైపాస్ రోడ్ వరకు ఈ ట్రైన్ ఉంటుంది. పెద్ద ట్రైను. మరి దీని మీద గతంలో ఎంక్రోచ్మెంట్లు ఇవన్నీ ఉండటం మూలన ఈ ట్రైన్ పూడిక తీసి చాలా కాలం అయింది. మరి గౌరవ మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారి దృష్టికి తీసుకువెళ్ళిన వెంటనే కొల్లు రవీంద్ర గారు మరి వర్షాకాలం వచ్చేలోపు ఈ ట్రైన్ పూడికి తీయాలని చెప్పి గౌరవ కమిషనర్ గారికి చెప్పిన వెంటనే కమిషనర్ గారు మరి నిన్నటి నుంచి కూడా ఈ ట్రైన్ షిల్ట్ తీసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ రేవతి సెంటర్లో పెద్ద ఎత్తున వర్షం వస్తే నీరు నిచ్చిపోతుంది. ఇక్కడ నీరు నిలవకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి వర్షం వస్తే అనేది కమిషనర్ గారికి చెప్పి మరి ట్రైన్ పూడిక అంతా కూడా తీయించడం జరుగుతుంది. ఈ పూడిక తీయించినందుకు గౌరవ కమిషనర్ గారికి, అలాగే మా డివిజన్ ప్రజలందరి తరఫున గౌరవ మంత్రి గారికి, ఎంపీ బాలశౌరి గారికి, ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణ గారికి, బండి రామకృష్ణ గారికి, పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ అధికారం ఉన్న ఇంట్లో కాకుండా పెద్దలందరూ కూడా మరి వాళ్ళ చీపుడు పట్టుకుని మచిలీపట్నాన్ని ఒక స్వచ్ఛ సుందర నగరంగా తీర్చిదిద్దాలనే తపంతో మంత్రి గారు కానివ్వండి, ఎంపీ గారు కానివ్వండి, అలాగే ఆర్టీసీ చైర్మన్ కొండల నారాయణ గారు కానివ్వండి, పెద్దలందరూ కూడా మరి మచిలీపట్నం అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. మరి ఇవాళ డ్రైనేజీకి కానీ అట్లాంటి వాటికి పెద్ద ఎత్తున నిధులు కూడా తెస్తున్నారు పెద్దలు. మరి వారందరి ఆశయాల కోసం మనందరం కూడా పచ్చదనం పరిశుభ్రతతో మచిలీపట్నం ఉండాలంటే మనం కూడా డ్రైనేజీల్లో చెత్త చెదారం లాంటివి వేయకుండా డ్రైనేజీలను ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంచుకునే విధంగా మనం కూడా చూసుకోవాలి. మీరు శానిటేషన్ సిబ్బంది ఇంటికి వచ్చినప్పుడు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇచ్చి ఎక్కడికక్కడ శుభ్రంగా డస్ట్బిన్లు పెట్టుకుని మీరు కూడా వేయాలని ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఈ డ్రైనేజీ పూడికేత పనులను పర్యవేక్షించడానికి వచ్చిన కమిషనర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు. గారి ఆధ్వర్యంలో అలాగే ఎంపీ గారి బాబు గారి సహకారంతో కొంత మరి ఇక్కడ మన మున్సిపల్ కమిషనర్ గారు దగ్గరుండి ఈ క్లీన్ స్వీప్ని 2 రోజు నుంచి ఇదే రోడ్డు అంటే మా రోడ్లోనే క్లీన్ చేసి ఉండి శుభ్రంగా చేస్తున్నారు. అలాగే మా 45వ డివిజన్ ఇన్ఛార్జి ఫణికుమార్ గారు కార్యాధ్యక్షుడితో కొట్టుకోవడంతో విక్రమార్కులాగా మా ఏరియాని బాగా డెవలప్ చేస్తున్నారు. వీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మా వార్డు ప్రజలందరూ తరఫున నేను విన్నవించుకుంటున్నాను.